శ్రీ వాల్మీకి రామాయణం మనం చర్చిస్తూ ఉన్నాం. బాలకాండ 49వ అధ్యాయం అహల్యకు విముక్తి కలిగించడం అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. పూర్వ అధ్యాయంలో మనం ఏ విధంగా గౌతమ ఋషి అహల్యను శపించాడు అనేటువంటిది మనం చర్చించాం. తర్వాత ఈ అధ్యాయంలో రామచంద్రుడు ఎలా అహల్యకు విముక్తి కలిగిస్తాడో మనం చర్చిస్తాం. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే, ఇంద్రుడు ఎప్పుడైతే గౌతమ ఋషి యొక్క శాపం చేత తన యొక్క వృషణాలను కోల్పోతాడో అప్పుడు దేవతలు పితృలోక నివాసులను సంతృప్తిపరిచి ఒక గుర్రె యొక్క వృషణాలను ఇంద్రునికి అమర్చడం జరుగుతుందన్నమాట. విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు రామచంద్రుడు గౌతముని యొక్క ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఈ అదృశ్యంగా ఉన్నటువంటి అహల్య రాముణ్ణి చూస్తుందో ఆమె తన యొక్క దివ్య రూపంతో ప్రత్యక్షమవుతుంది. గౌతమ ముని కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా వారు రామచంద్రుడిని పూజిస్తారు. ఈ విషయాలు మనం చర్చిస్తాం. మొదటి శ్లోకం చూద్దాం. అపలస్తు తతఃశక్రో దేవాన్ అగ్ని పురోదసః అబ్రవీత్ త్రష్టవదనః సర్షి సంఘాన్ సచారణాన్. అప్పుడు ఇంద్రుడు ఎవరైతే ఇప్పుడు నపుంసకుడిగా మారిపోయాడో అతని యొక్క ముఖం భయాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అతడు అగ్ని ఆదిగా ఉన్నటువంటి దేవతలతో ఇంద్రుడు ఈ విధంగా మాట్లాడతాడనమాట. అక్కడ ఎవరెవరు ఉంటారంటే అగ్ని ఆదిగా అంటే అగ్ని యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి దేవతలు, అలాగే ఋషులు, చారణులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వారందరి యొక్క సమక్షంలో నపుంసకుడైనటువంటి ఇంద్రుడు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అపలహ్తు తతః శక్రః. శక్రః అంటే ఇంద్రుడు. అతడు ఏమయ్యాడు? ఇంద్రుడు నపుంసకుడు అయిపోయాడు. ఎందుకంటే గౌతముడు శపించడం జరిగింది. గౌతముడు శపించగానే అతడి యొక్క 2 వృషణాలు కూడా నేల రాలిపోతాయి అనమాట వెంటనే. కాబట్టి అతడు ఏం చేస్తారంటే నపుంసకుడు అవడం కారణం చేత భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు గౌతముని చేత శపించబడ్డారు. ఇంద్రుడు మొదటివాడు, తర్వాత అహల్య. విశ్వామిత్రుడు రామచంద్రుడిని ఏమని వేడుకున్నాడంటే ఈ అహల్యను శాప విముక్తురాలను చేయండి అని వేడుకున్నాడు. అది ఈ అధ్యాయంలో మనకు వివరించబడుతుంది అనమాట. మరి ఇంద్రుడు ఇక్కడ భయపడినట్లుగా మనకి చెప్పడం జరిగింది. అది దేన్ని సూచిస్తుందంటే ఇంద్రుడు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి కార్యం ఏదైతుందో దాని స్వభావాన్ని సూచిస్తుంది. అంటే ఇంద్రుడు చేసినటువంటి హేయమైన కార్యం ఏమిటి? గౌతమ ఋషి ఆశ్రమంలో లేనప్పుడు గౌతముని యొక్క మారు రూపంలో వచ్చి ఏం చేస్తాడు? అహల్యతో భోగించడం జరుగుతుంది. కాబట్టి అతను చేసినటువంటి హేయమైన కార్యం ఏదైతే ఉందో దాని చేత అతడు భయపడుతున్నాడు అనమాట. 2వ శ్లోకం. కుర్వత తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధం ఉత్పాద్య హి మయా సురకార్యం ఇదం కృతం. చూడండి ఏమంటున్నాడు. ఈ గౌతమ మహర్షి ఎవరైతున్నారో అతని యొక్క తపస్సులను అడ్డగించడం ద్వారా, అతన్ని కోపోద్రిక్తుడిని చేయడం ద్వారా నేను దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చాను అని చెప్పి అంటున్నాడు. చూడండి అర్థవుతుంది కదా. కుర్వత తపసః విఘ్నం. చూడండి, విఘ్నాన్ని కలిగించాను తపస్సుకి. ఎవరు చేసే తపస్సుకి? గౌతమస్య. ఎవరు గౌతముడు? మహాత్మనః. క్రోధముత్పాద్యహి. ఆ విధంగా ఏం చేశాను? అతడికి కోపాన్ని కలిగించాను. అయితే ఇదంతా కూడా ఏమంటున్నాడంటే మయా సురకార్యమిదం కృతం. నేను చేసిందల్లా దేవతల యొక్క కార్యాన్ని నేను చేయడం జరిగింది అని చెప్పి అంటున్నాడు. అయితే ఇంద్రుడు ఇక్కడ ఏమి తెలియజేయాలనుకుంటున్నాడంటే గౌతముని యొక్క తపస్సులే అంటే గౌతముడు చేసేటువంటి తపస్సు ఏదైతే ఉందో దాన్ని ఎందుకని ఇంద్రుడు అడ్డగించాలనుకున్నాడంటే గౌతముని యొక్క తపస్సు వలన దేవతలందరూ కూడా తమ యొక్క స్థానాల నుండి పతనం చెందేటువంటి అవకాశం ఉంది. మరి గౌతముడిని కోపోద్రిక్తుడిని చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అతడి యొక్క తపస్సుకి భంగం వాటిల్లుతుంది. అందుచేతనే నేను ఏం చేశానంటే అతని యొక్క భార్యను చెరచాను అని చెప్పి ఇంద్రుడు చెబుతున్నాడు. చూడండి, అంటే ఇక్కడ ఏమిటి ఉద్దేశం? ఏ విధంగా మరి గౌతముడు తపస్సు చేస్తే దేవతల యొక్క స్థానాలు ఎందుకు కోల్పోతారు చెప్పండి? మనం పూర్వం కూడా చర్చించాం. ఏమిటంటే భౌతికంగా మనకు చూస్తే పదవీ కాలాలనే ఉంటాయి. 5 సంవత్సరాల పాటు పదవీ కాలం అలా ఇలా ఉంటుంది. కానీ భగవంతుని యొక్క సృష్టిలో ఎలా ఉంటుందంటే
మరొక ఈ పదవులన్నీ కూడా అంటే ఈ బ్రహ్మ పదవి కావచ్చు, ఇంద్ర పదవి కావచ్చు, అగ్ని, లేకపోతే ఇలాంటి దేవతల యొక్క పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల్లో వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే వారికంటే ఎక్కువ తపస్సు చేసిన వారు వచ్చే వరకు వారి స్థానాల్లో వాడు ఉండొచ్చు. అంతేగాని ఇప్పట్లాగా ఓట్లేసి గెలిపించడం కాదనమాట. ఇప్పట్లాగా ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు. ఇంద్ర పదవిని పొందాలంటే దానికి ఒక తపస్సు చెప్పబడింది శాస్త్రాలు. కాబట్టి ఎవరైనా అంతకంటే తపస్సు చేశారనుకోండి, ఇంద్రుడు తన స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అందుచేత గౌతమ ఋషి చేసేటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవతలకు భయాన్ని కలిగించాయన్నమాట. ఎందుకంటే తపస్సు పూర్తయిందనుకోండి వారి యొక్క స్థానాలన్నీ పతనం అవుతారు వాళ్ళు అని చెప్పి. కాబట్టి అతను ఏమంటున్నాడంటే అందుకోసం దేవతలందరి కోసం నేను, అంటే మీ అందరి కోసం నేను ఏం చేశాను, ఈ విధంగా గౌతమ ఋషి యొక్క తపస్సుని భంగం వాటిలో చేయడం కోసం అతని కోపానికి గురి చేసిన అతడి భార్యను చెరచడం ద్వారా అని చెప్పాడు. 3వ శ్లోకం. అపలో అస్మి కృతస్థేన క్రోధాత్ సాచ నిరాకృత శాపమోక్షేన మహతా తపో అస్యాపహృతం మయా. చూడండి ఏమంటున్నాడు. కోపం చేత ఈ గౌతమ ఋషి నన్ను నపుంసకుడిగా మార్చాడు, అంటే అఫలుణ్ణిగా చేశాడు. అఫల అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇక అతడికి పురుషత్వాన్ని కోల్పోయాడు అనమాట. నన్ను ఆ విధంగా చేయడం జరిగింది. మరి అతడు ఏం చేశాడు, శపించాడు మరియు అహల్యను తిరస్కరించాడు గౌతమ ఋషి, అంతే కదా. ఇంద్రుని శపించాడు, అహల్యను తిరస్కరించాడు. మరి నాపై మరియు అహల్యపై గౌతమ ఋషి యొక్క గొప్ప శాపం కారణం చేత ఇప్పుడు అతని యొక్క తపోశక్తి అంతా కూడా నా చేత తీసివేయబడింది అని చెప్పుకుంటున్నాడు. చూడండి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఒక గొప్ప ఋషి అతడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసే సమయంలో ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి అన్నమాట. ఆ పరీక్షల్ని ఎదుర్కొనే సమయంలో మనం కొంచెం నియంత్రణని కోల్పోయాం అనుకోండి, వెంటనే మన యొక్క తపోబలం అంతా కూడా క్షీణించిపోతుంది. చూడండి ఒక వ్యక్తి అంటే ఈ ఋషులు చేసేటువంటి తపస్సు అనేది ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే ఆ తపస్సుని వారు ఎప్పుడైతే వాడుకుంటారో, లేకపోతే ఆ తపస్సుకి ఎప్పుడైతే భంగం వాటిల్లుతుందో మొత్తం వారి యొక్క తపోశక్తి అంతా కూడా కోల్పోతారనమాట. అది ఇక్కడ విశేషం. 4వ శ్లోకం. తస్మాత్ సురవరాహ సర్వే సర్షి సంగాః సచారణాః సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుం అర్హత. చూడండి ఏమంటున్నాడు. కాబట్టి ఓ సురశ్రేష్ఠులారా, సురవరాహ అంటే ఓ దేవతాశ్రేష్ఠులారా, అలాగే ఓ ఋషి సంఘములారా అంటే ఓ ఋషి గణములారా, అలాగే ఓ చారణులారా, అందుచేత మీరందరూ కూడా మళ్ళీ నన్ను ఫలవంతుణ్ణి చేయండి అని చెప్పుకుంటున్నాడు. ఫలవంతుణ్ణి చేయడం అంటే ఏమిటి, మళ్ళీ నాకు పురుషత్వాన్ని ప్రసాదించండి. అంటే దేవతలకు మీరు చేసినటువంటి సహాయంగా మీరు దయచేసి నన్ను మళ్ళీ నా యొక్క పురుషత్వాన్ని పొందేలా చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. శతక్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్ని పురోగమాః పితృదేవాన్ ఉపేత్యాయుః సర్వే సహ మరుద్గణైః. చూడండి తర్వాత ఏమైంది. మరి ఇంద్రుని యొక్క వాక్కులను విని, అంటే ఇంద్రుడు ఎలాంటి వాడట, 1000 యజ్ఞములు చేసిన వాడట ఇంద్రుడు. చూడండి అంటే ఆ పదవి పొందడానికి అతడంత కష్టపడ్డాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, శతక్రతువులు అని చెప్పి అంటున్నారు. శతక్రతువులు నిర్వహించారట ఇంద్రుడు. కాబట్టి శతక్రతువులు నిర్వహించినటువంటి ఇంద్రుని యొక్క మాటలను విని దేవతలందరూ మరియు మరుత్తులు వీళ్ళందరూ అగ్నిదేవుణ్ణి నాయకుడిగా పెట్టుకొని వారందరూ కూడా పితృదేవతల్ని ఆశ్రయించి ఈ విధంగా మాట్లాడారట. చూడండి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా, పితృదేవతల దగ్గరికి వెళ్ళారు. ఈ పితృదేవతలు ఎవరు అంటే కవ్యవాహన అనేవాడి నుండి ఉన్నారు వీళ్ళంతా. కవ్యవాహన అనేవాడి ఆదిగా చాలామంది పితృదేవతలు ఉన్నారనమాట. 6వ శ్లోకం. పురా విచార్య మోహేన ఋషిపత్నీం శతక్రతుః దర్శయిత్వా మునే శాపాత్ తత్రైవ విఫలః కృతః ఇదానీం కుప్యతే దేవాన్ దేవరాజః పురందరః. ఈ దేవతలందరూ వెళ్ళి పితృదేవతలతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే కారణం చెబుతున్నారు. పురా అవిచార్య. చూడండి పురా అవిచార్య దానికి అర్థం ఏం చెప్తున్నారు ఒకసారి నిఘంటువు చూద్దాం.
పురా అవిచార్య అంటే తీవ్రమైనటువంటి రజోగుణం కారణం చేత, అంటే దేనినో పొందాలి అనేటువంటి తీవ్రమైన ఆతృత కారణం చేత బుద్ధిని ఉపయోగించకుండా 1000 క్రతువులు చేసినటువంటి ఇంద్రుడు ఏం చేశాడు? ఈ గౌతమ మహర్షి యొక్క భార్యను చెరచాడు. మరి ఆ గౌతమ ఋషి యొక్క శాప కారణం చేత అతడు నపుంసకుడిగా మారాడు, అంటే తన పురుషత్వాన్ని కోల్పోయాడు వెంటనే గౌతమ ఋషి శపించగానే. ఇప్పుడు ఈ పురంధరుడు అంటే ఈ దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు దేవతల పట్ల కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. చూడండి, అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అంటే మీకోసమే నేను వెళ్ళి అంత కష్టపడి పనిచేశాను, మరి మీ వల్ల నేను శాపానికి గురయ్యాను, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నా పురుషత్వాన్ని మీరు తీసుకురావాలి అని మా మీద కోపంతో ఉన్నాడు ఇంద్రుడు అని చెప్పి దేవతలు చెప్తున్నారు. ఎవరికి? పితృదేవతలకి. 7వ శ్లోకం. అయం మేష సవృషణ శక్రోహి అవృషణ కృత మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాషు ప్రయచ్చత. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారంటే చూడండి, అయం మేష సవృషణ. ఇదిగో ఇక్కడ ఒక గొర్రె ఉంది. మేష అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక గొర్రె ఉంది. ఎలా ఉందట? సవృషణ అంటే వృషణాలను కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక గొర్రె వృషణాలను కలిగి ఉంది. ఇంద్రుడు మరి ఏమైపోయాడంటే అవృషణ కృత, వృషణాలు లేనివాడిగా మారిపోయాడు. ఎవరు? ఇంద్రుడు. దయచేసి ఈ గొర్రె యొక్క అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈ మేషము యొక్క వృషణాలను తీసుకొని వాటిని ఇంద్రుని యొక్క శరీరంలో ఉంచండి అని చెప్పి దేవతలు అడిగారనమాట, పితృదేవతలు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఇక్కడ ఒక గొర్రె ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఒక మేషము ఉంది అంటే దాని అర్థం ఏం చెప్తున్నారంటే, మీ అందరి చేత మీ అందరి కోసం బలివ్వబడుతున్నటువంటి, మీ అందరి కోసం యజ్ఞంలో అర్పించబడుతున్నటువంటి ఒక మేషము ఉంది. కాబట్టి ఆ మేషము యొక్క వృషణాలను తీసుకొని ఇంద్రుని యొక్క శరీరంలో అమర్చండి అని చెప్పి అడుగుతున్నారనమాట దేవతలు. 8వ శ్లోకం. అపలస్తు కృతో మేష పరాం తుష్టిం ప్రదాస్యతి. చూడండి, మరి ఆ మేషము ఇప్పుడు ఏమైందంటే దాన్ని ఏం చేశారంటే అపలహ అంటే దాని యొక్క వృషణాలను నిర్మూలించారు. అది ఏమవుతుందంటే ఆ విధంగా తీవ్రమైనటువంటి సంతృప్తిని కలిగిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ద పితృదేవాస్ వుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ డిస్సాటిస్ఫాక్షన్ బై గివింగ్ అవే ద టెస్టికల్స్ ఆఫ్ ద ర్యామ్ టు ఇంద్ర. చూడండి, కాబట్టి ఆ పితృదేవతలు ఎలాంటి అసంతృప్తికి గురికారట. ఏ విధంగా అంటే ఆ మేషము యొక్క వృషణములను ఇంద్రుడికి ఇవ్వడం ద్వారా వారేమీ అసంతృప్తికి గురికారు. అయితే ఇంకా ఏమని వారికి ఆశ్వాసం ఇవ్వబడిందంటే, మీరు ఆ విధంగా చేయడం ద్వారా మీకు తీవ్రమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అని ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని చెప్పారు. 9వ శ్లోకం. భవతాం హర్షణార్థే చ ఏ చ దాస్యంతి మానవాః అక్షయం హి ఫలం తేషాం యూయం దాస్యథ పుష్కలం. చూడండి, మీరందరూ కూడా చూడండి, ఆల్ ఆఫ్ యూ విల్ బెస్టో ప్యూర్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్ బెనిఫిట్స్ ఫర్ దోస్ హ్యూమన్ బీయింగ్స్ హూ గివ్ ఇన్ చారిటీ ర్యామ్స్ వితౌట్ టెస్టికల్స్ ఫర్ ఎవర్ డిలైట్. చూడండి, ఇంకా దేవతలు ఏమని ఆశీర్వదిస్తున్నారు? ఎవరిని? పితృదేవతల్ని. మీరు ఆ విధంగా చేసినట్లయితే ఏమవుతుందంటే, ఏ మానవులైతే వృషణములు లేనటువంటి మేషములను మీ ఆనందం కోసం దానముగా ఇస్తారో అలాంటి మానవులపై మీరందరూ కూడా శుద్ధమైనటువంటి ఎన్నటికీ దాన్ని ఏమంటారు, ఎన్నటికీ నశించనటువంటి లాభాలను పొందుతారు. చూడండి, అంటే ఓ పితృదేవతలారా, మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి మీ ఆనందం కోసం ఏదైతే ఇక్కడ ఒక మేషం ఏదైతే ఉందో దాని యొక్క వృషణాలను మీరు తీసి ఇంద్రునికి అమర్చినట్లయితే మీకు వచ్చే లాభం ఏమిటి? పితృలోకం అంటే మానవ లోకం కంటే పైన ఉంటుంది, భూలోకానికి పైన ఉండేటువంటిదే పితృలోకం. కాబట్టి మానవులు, ఏ మానవులైతే మీకు ఈనాటి నుండి వృషణములు లేనటువంటి మేషములను మీకు బలిస్తారు, అంటే మీకు అర్పణ చేస్తారో, అలా చేసినటువంటి మానవులు ఎవరైతున్నారో వారికి ఎన్నటికీ తరిగిపోయినటువంటి లాభాలు కలుగుతాయి అని చెప్పి ఇక్కడ దేవతలు చెప్తున్నారనమాట. భవతాం హర్షణార్థేచ ఏచ దాస్యంతి మానవా. చూడండి, దాస్యంతి అంటే ఎవరైతే మీకు దానం ఇస్తారో, అర్పణ చేస్తారో. అక్షయం హి ఫలం
అంటే అక్షయం అంటే ఏమిటి? క్షయము కానటువంటి, తరిగిపోయినటువంటి లాభాన్ని పొందుతారు వాళ్ళు. దాస్యత పుష్కలం అని చెప్పి ఉంటున్నారు. ఏమిటంటే మీరందరూ కూడా వారికి ఇవ్వగలుగుతారు ఆ లాభాలను. కాబట్టి ఇక్కడ పితృదేవతలను దేవతలు ఆశీర్వదించారనమాట. ఏమిటంటే ఎవరైతే పితృదేవతలకు ఒక గొర్రె, ఇక్కడ మేషము అంటే గొర్రె అనమాట, ఒక మేషమును బలిస్తారో, పితృదేవతలకు బహుమానంగా ఇస్తారో, వాళ్ళు ఎలాంటి కొరతను అనుభూతి చెందరట. అలాగే అంటే వారు చేసేటువంటి ఈ యజ్ఞం ఏదైతే ఉందో అందులో వారు పొందే ఫలితాల విషయంలో ఎలాంటి లోపాన్ని వారు అనుభూతి చెందరు అని చెప్పి చెప్తున్నారు. ఎలాంటి కొరత ఉండదు అని చెప్పి. 10వ శ్లోకం. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవా సమాగతాః ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే అన్యవేశయన్. చూడండి తర్వాత ఏం జరిగిందో. అగ్నిదేవుని యొక్క మాటలను విని అక్కడ సమావేశమైనటువంటి పితృదేవతలు అక్కడ ఉన్నటువంటి మేషం ఏదైతుందో దాని యొక్క వృషణాలను నిర్మూలించి వాటిని సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుని యొక్క శరీరంలో అమర్చారట. చూడండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మేషం ఏదైతుందో దాన్ని యోపస్తంభానికి కట్టివేసి ఉన్నారట. యోపస్తంభం అంటే ఏమిటి? మనం దశరథుని యొక్క అశ్వమేధ యజ్ఞం సమయంలో చర్చించాం. యజ్ఞంలో బలివ్వబడేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ యోపస్తంభాలకి కట్టివేసి ఉంచుతారనమాట. 11వ శ్లోకం. తదా ప్రభృతి కాకుత్స్థ పితృదేవా సమాగతాః అపలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్. ఓ కాకుస్థ వంశజుడా, అంటే ఓ రామచంద్ర, ఆ కాలం నాటి నుండి ఈ సమవేత పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారట అంటే వృషణాలు లేనటువంటి మేషములను బలిగా స్వీకరిస్తారట. అలా ఎవరైతే బలిస్తారో వారికి ఏం చేస్తారట, వారికి అలా బలిచ్చేటువంటి వారికి వృషణములు కలిగినటువంటి మేషములను వారు ప్రసాదిస్తారు అని చెప్పి అంటున్నారు. చూడండి. గ్రాంట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆఫరింగ్ ర్యామ్స్ విత్ టెస్టికల్స్. చూడండి, ఇవన్నీ కూడా కర్మకాండ చేసేటువంటి వాళ్ళకి వచ్చే ఫలితాలు అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే వృషణాలు లేనటువంటి మేషములను పితృదేవతలకు బలిస్తారో పితృదేవతలు దానికి బదులుగా ఏం చేస్తారట, వృషణాలు కలిగినటువంటి మేషములను వారికి బహుమానంగా అందిస్తారు అని చెప్పి అంటున్నారు. అంటే వారి యొక్క సంతతి పెరుగుతుంది అని, వారి యొక్క మేష సంఖ్య ఏదైతుందో అది పెరుగుతుంది అని ఇక్కడ ఉద్దేశం. 12వ శ్లోకం. ఇంద్రస్తు మేష వృషణస్ తథా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః. ఓ రఘునందన అంటే ఓ రామచంద్ర, మరి మహాత్ముడైనటువంటి గౌతమ ఋషి యొక్క తపశ్శక్తి చేత ఆనాటి నుండి వృషణములను కోల్పోయినటువంటి ఇంద్రుడు అప్పటి నుండి ఏమైందంటే అతడు ఒక మేషము యొక్క వృషణాలు బిగించబడ్డాడు ఆనాటి నుండి అని చెప్పుకుంటున్నారు. తర్వాత 13వ శ్లోకం. తద్ ఆగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణీం. చూడండి, ఓ అత్యంత శక్తివంతుడా, ఓ మహాతేజ, అంటే ఎవరని చెప్తున్నారు? మహాతేజ అని రాముణ్ణి విశ్వామిత్రుడు సంబోధిస్తున్నాడు. ఓ మహాతేజ, అందుచేత ఈ పుణ్యకార్యములు చేసినటువంటి గౌతముని ఆశ్రమానికి రా, అంటే ఆశ్రమంలోకి ప్రవేశించు. ఆ విధంగా నువ్వు ప్రవేశించి అత్యంత భాగ్యశాలి అయినటువంటి దివ్య రూపం కలిగినటువంటి అహల్యకు విముక్తి కలిగించు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ శ్రీ విశ్వామిత్రుడు రామచంద్రుడు గౌతముని యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే రామచంద్రుడు ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టే వరకు అహల్య అదృశ్య రూపంలో ఉండి వాయుభక్షణం చేయాల్సిందే. పూర్వాధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, ఆమెకు ఉన్నటువంటి శాపం ఏమిటో, అదృశ్య రూపంలో ఉండమన్నాడు. ఎప్పటి వరకు? రామచంద్రుడు వచ్చి నీకు విముక్తి కలిగించేంతవరకు. అప్పటి వరకు వాయుభక్షణ చేస్తూ ఉండు, బూడిదపై పడి ఉండు అని చెప్పాడు. 14వ శ్లోకం. విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తం ఆశ్రమం అధావిశత్. చూడండి, విశ్వామిత్రుని యొక్క మాటలను విని రాఘవుడు మరియు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఎలా ప్రవేశించారట? విశ్వామిత్రుణ్ణి పురస్కృత్య, విశ్వామిత్రుణ్ణి ముందుంచుకొని
ఆ ముగ్గురు కూడా ఆశ్రమంలోకి ప్రవేశించారు. 15 నుంచి 17 శ్లోకాలు. దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం దాత్రా దివ్యాం మాయామయీం ఇవ సతుషావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభాం ఇవ ధూమేనాపి పరితాంగీం దీప్తాం అగ్నిశిఖాం ఇవ మధ్యే అంభసో దురాదర్శాం దీప్తాం సూర్యప్రభాం ఇవ. చూడండి తర్వాత ఏం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ మహాభాగ్యశాలి అయినటువంటి ఆ స్త్రీని చూశారట. ఎవరో ఆమె? అహల్య. ఆమె ఎలా ఉందట చూడండి, ఇక్కడ చెప్తున్నారు. తపసా ద్యోతిత ప్రభాం. చూడండి ఏమంటున్నారంటే ఆమె చేసినటువంటి తపస్సు చేత ఆమె ప్రభాసిస్తూ ఉందట. చూడండి, ద్యోతిత ప్రభాం అంటే వెలుగుతూ ఉందట, ఆమె యొక్క తపస్సు చేత వెలుగుతూ ఉందట. ఎలా ఉందట ఆమె? లోకైహి అపి సమాగమ్య దుర్నిరీక్షం సురాసురీహి. చూడండి, లోకైహి అపి సమాగమ్య దుర్నిరీక్షం సుర అసురైహి అని చెప్పన్నారు. ఎలా ఉందట ఆశ్రమంలో ఆమె అంటే మానవుల చేత కానీ దేవతల చేత కానీ దగ్గరలో ఉన్నటువంటి అసురుల చేత కానీ చూడలేని విధంగా ఉందట. ఆమె అదృశ్య రూపంలో ఉందన్నమాట. అంటే ఎవరెవరు చూడలేకపోయారు ఆమెని? మానవులు చూడలేకపోయారు, దేవతలు చూడలేకపోయారు, అలాగే అసురులు కూడా చూడలేకపోయారు. ఎలా ఉందట చూడండి, ఇంకేం చెప్తున్నారంటే ప్రయత్నాన్ నిర్మితాం దాత్ర. చూడండి, పూర్తిగా ఆమె ఎలా అంతకుముందు మనకి చెప్పడం జరిగింది. ఈ అహల్య యొక్క సౌందర్యం గురించి వివరిస్తూ వాల్మీకి మహర్షి ఏమన్నారంటే బ్రహ్మదేవుని చేత నిర్మితమైనటువంటి శరీరము అని చెప్పన్నారు. అంటే బ్రహ్మదేవుడు చాలా జాగ్రత్తగా నిర్మించాడు ఆమె యొక్క శరీరాన్ని. మరి ఆమె ఎలా ఉందట చూడండి. యాజ్ ఇఫ్ ఏ కంప్లీట్లీ బివిల్డరింగ్ సెలిషియల్ లేడీ పెయిన్స్టేకిన్లీ కన్స్ట్రక్టెడ్ బై ద క్రియేటర్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఆమె యొక్క రూపం ఎలా కనిపించిందట ఈ ముగ్గురికి అంటే సృష్టికర్త అయినటువంటి విధాత బ్రహ్మదేవుడు చాలా శ్రమించి కష్టపడి తయారు చేసినటువంటి దివ్య శరీరంలో ఉందట ఆమె యొక్క రూపం. మరి ఎలా ఉందట ఆమె మరీ చెప్తున్నారు చూడండి. దివ్యాం మాయామయీం ఇవ. చూడండి, పూర్తిగా మోహానికి గురి చేసేటువంటి దివ్యమైన సౌందర్యం అట. ఇంకేమంటున్నారు చూడండి. స తుషావృతాం స అభ్రాం పూర్ణచంద్ర ప్రభాం ఇవ. చూడండి ఏమంటున్నారు. స తుషావృతాం ఎలా ఆవరించబడి ఉందట ఆమె అంటే తుషావృతాం అంటే మంచు చేత ఆవరించబడినదిగా ఉందట చూడడానికి. చూడండి ఇక్కడ చెప్తున్నారు. లైక్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద ఫుల్ మూన్ వెన్ క్లౌడెడ్ అండ్ కవర్డ్ ఓవర్ బై మిస్ట్. చూడండి, అంటే పౌర్ణమి రోజున చంద్రుడు ఒకవేళ మంచు చేత కప్పబడ్డాడు అనుకోండి, పూర్ణచంద్రుడు చాలా మెరుస్తూ ఉంటాడు. అలాంటి మెరిచేటువంటి పూర్ణచంద్రుడు మంచు చేత ఆవరించబడితే ఎలా ఉంటుంది చూడడానికి? అలా ఉందట ఈ అహల్య యొక్క రూపం. ఇక్కడ చెప్తున్నారు స తుషావృతాం అని చెప్పున్నారు. తుష అంటే ఇక్కడ ఏమిటంటే మంచు అని అర్థం, మిస్ట్ అని చెప్పి అంటాం. స అభ్రాం పూర్ణచంద్ర ప్రభాం ఇవ. ఇంకెలా ఉంది చూడండి. ధూమేన అపి పరితాంగీం దీప్తం అగ్నిశిఖామివ. ఇంకెలా ఉందటే లైక్ ద ఇంపెనట్రబుల్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ కంప్లీట్లీ కవర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ బై స్మోక్. ఇంకెలా ఉందట అంటే అన్ని దిక్కుల పొగచేత కప్పబడినటువంటి పరితాంగీం అగ్నిశిఖామివ. చూడండి, ప్రవేశించశక్యంగానటువంటి అగ్నిశిఖలాగా ఉందట, కానీ పొగచేత ఆవరించబడినట్టుగా ఉంది. మధ్యే అంబసహ దురాదర్శాం అని చెప్పి అంటున్నారు. ఇంకేమంటున్నారంటే డిఫికల్ట్ టు బి సీన్ ఎమిడిస్ట్ ద వాటర్స్ ఆఫ్ ద క్లౌడ్. చూడండి, ఇంకా ఈ మేఘము యొక్క నీటి మధ్యలో ఉండి చూడలేనట్టుగా ఉందట, చూడడానికి కష్టం అన్నట్టుగా ఉంది. తర్వాత దీప్తాం సూర్యప్రభామివ. చూడండి ఇంకెలా ఉందట అంటే సూర్యుడు ఎలా మెరుస్తూ ఉంటాడు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తూ ఉంటాడు కదా, అలా మెరుస్తూ ఉందంట అహల్య.
అయితే ఇక్కడ చెప్పిన ఉదాహరణలన్నీ కూడా మీరు చూస్తే ఆమె యొక్క సహజమైనటువంటి తేజస్సు గురించి చెప్తూనే ప్రతి ఉదాహరణలో కూడా ఆమె ఆవరించబడి ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. చంద్రకాంతిగా పోల్చారు ఆమెని, కానీ మంచు చేత కప్పబడినట్లు. అగ్నితో పోల్చారు, కానీ పొగ చేత కప్పబడినట్లు. సూర్యుని యొక్క ప్రభతో పోల్చారు, కానీ మిరుమిట్లు గొలిపేటువంటి వెలుగుతో కప్పబడినట్లుగా ఇక్కడ పోల్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, కేవలం రామచంద్రుని యొక్క సమక్షం చేత అహల్య గౌతమ ఋషి యొక్క శాపం నుండి విముక్తురాలైంది. చూడండి, రాముడు ఏం చేయలా, రాముడు ప్రవేశించాడంతే ఆశ్రమంలో, వెంటనే ఆమె గౌతమ ఋషి యొక్క శాపం నుండి విముక్తి కలిగింది. మరి కేవలం వాయుభక్షణ మాత్రమే చేస్తూ తపస్సు చేస్తూ ఉంది కదా ఆమె. ఆ తపస్సు కారణం చేత ఆమె దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట. చూడండి, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఆమె వాయుభక్షణం చేస్తూ తపస్సు చేస్తూ ఉంది అక్కడ. ఆమె ఎలా కనిపించిందట అంటే మానవ స్త్రీ కంటే ఉన్నతమైనటువంటి దివ్యమైన స్త్రీలా కనిపించిందట. అర్థమవుతుంది కదా. షీ వాజ్ కవర్డ్ ఓవర్ బై ద మిస్ట్ ద వే ద ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఆఫ్ ఏ క్రీపర్ అరౌండ్ ఏ ట్రీ ఈజ్ కవర్డ్ ఓవర్. చూడండి, ఆమె ఎలా ఆవరించబడి ఉందట అంటే మంచు చేత ఆవరించబడినట్టుగా ఉందట. ఏ విధంగా? ద ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఆఫ్ ఏ క్రీపర్ అరౌండ్ ఏ ట్రీ ఈజ్ కవర్డ్ ఓవర్. చూడండి, అంటే ఒక లత చెట్టును చుట్టుకుని ఉందనుకోండి. లత అంటే ఒక పాదు ఏదైనా చెట్టును చుట్టుకుంటూ ఉంటే దానికి పూచేటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వు యొక్క లోపలి భాగం కప్పబడిపోయినట్టుగా ఆమె కప్పబడిపోయి ఉందని చెప్పి అంటున్నారు. షీ వాజ్ నాట్ హార్ష్ టు ద ఐస్ అండ్ ఎట్ ఇన్విజిబుల్ అండ్ దేర్ ఫోర్ షీ హ్యాస్ బీన్ కంపేర్డ్ టు ద గ్లేర్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద సన్ అని చెప్పి అన్నారు. ఆ కళ్ళకు చూడడానికి ఏమీ కఠినంగా కటువుగా ఏమీ లేదు, అయినా కూడా ఆమె కనిపించటంలా. అందుచేత ఆమె సూర్యబింబం నుండి వస్తున్నటువంటి కాంతితో పోల్చబడింది అని చెప్పి చెప్తున్నారు. 18వ శ్లోకం. సాహి గౌతమ వాక్యేన దుర్నిరీక్ష బభూవః త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనం శాపస్యాంతం ఉపాగమ్య తేషాం దర్శనమాగత. చూడండి, గౌతముని యొక్క వాక్కుల చేత ఆమె ముల్లోకములకు అదృశ్యంగా మారిపోయింది. ఎప్పటి వరకు? రాముని యొక్క రాక వరకు ఆమె అదృశ్యంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆమె శాపం అనేది ముగియబోతుంది కాబట్టి ఆమె రామలక్ష్మణులను విశ్వామిత్రుడిని చూడగలిగింది. అంటే ఎప్పుడైతే రామలక్ష్మణులను విశ్వామిత్రుడిని చూసిందో ఆమె యొక్క శాపం తొలగిపోయిందనమాట. 19వ శ్లోకం. రాఘవౌ త్వతిధీతస్యాః పాదౌ జగృహతుస్తథా స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహ సా చతౌ. చూడండి, ఈ రఘునందనులు ఇద్దరు అంటే ఎవరు? రఘునందనులు ఇద్దరంటే రామలక్ష్మణులు. మరి ఆమె అతిథులుగా ఉన్నారు ఇప్పుడు వారు. మరి అతిథులుగా వచ్చారు కాబట్టి ఆమె ఏం చేసిందట? రామలక్ష్మణుల యొక్క పాదములను స్పృశించిందట. గౌతముని యొక్క వాక్కులను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆమె చాలా పూజనీయ భావంతో వారి యొక్క పాదములను స్పృశించిందట. చూడండి, క్షమించాలి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? రఘునందనులు ఇద్దరూ కూడా ఆమె యొక్క అతిథులుగా ఉన్నారు కదా, ఆమెను ఎప్పుడైతే చూశారో ఆమె యొక్క పాదములను వారు స్పృశించారు. అహల్య రామలక్ష్మణుల యొక్క పాదములను స్పృశించడం కాదు. ముందు జరిగినది ఏమిటంటే ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరూ అతిథులుగా ఏం చేశారంటే ఆమె యొక్క, ఎందుకంటే ఆమె మునిపత్ని కదా, శాస్త్రం మనకు చెప్తుంది ఏమిటి? సప్తమాతృకులు అనేవాళ్ళు ఉన్నారు, 7 తల్లులు ఉన్నారు మనకు. ఎవరు 7 తల్లులు? జన్మనిచ్చినటువంటి తల్లి, తర్వాత దాది అంటే ఆయా అని చెప్పి అంటాం, తర్వాత బ్రాహ్మణ పత్ని, గురుపత్ని, రాజపత్ని, భూమి మరియు గోవు. 7 తల్లులు అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆమె మునిపత్ని కాబట్టి గురుపత్నిగా మరియు బ్రాహ్మణ పత్నిగా పరిగణించారు. వెంటనే ఏం చేశారట? ఆమె యొక్క పాదములను వీరిద్దరూ కూడా స్పృశించడం జరిగిందనమాట. అయితే అప్పుడు ఆమె ఏం చేసిందట? గౌతముని యొక్క వాక్కులను ఒక్కసారి గుర్తు చేసుకుని పూజనీయ భావంతో రామలక్ష్మణులను ఒక్కసారి ముట్టుకుందట ఆమె.
చూడండి, రామలక్ష్మణులు ఎందుకని అహల్య యొక్క పాదములను స్పృశించారంటే ఆమె ఒక మహా ఋషి యొక్క భార్య కావడం చేత అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. మరి ఆమె తన భర్త యొక్క మాటలను గుర్తు చేసుకుందట. 35వ శ్లోకంలో చెప్పినట్టు, 35వ శ్లోకంలో మనకి ముందు వస్తుందన్నమాట. ఆ శ్లోకంలో చెప్పబడినట్టుగా ఆమె తన భర్త యొక్క మాటలను గుర్తు చేసుకుంది. ఇక్కడ మీరు చూడండి, రాముని యొక్క గొప్ప లక్షణం ఏమిటో చూడండి. రాముని యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే ఆమె తీవ్రమైనటువంటి చేయకూడనటువంటి తప్పు చేసిన, ఎవరు? అహల్య తీవ్రమైనటువంటి పాపం చేసింది, చేయకూడనటువంటి తప్పు చేసింది. అయినప్పటికీ కూడా రాముడు ఏం చేశాడు? ఆమె పట్ల చాలా గౌరవాన్ని ప్రదర్శించాడు. చూడండి, అందుకే రాముడిని ఏమంటాం? మర్యాద పురుషోత్తముడు అని చెప్పి అంటారు రాముడిని. అర్థమవుతుంది కదా. 20వ శ్లోకం. పాద్యం అర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహిత ప్రతిజగ్రాహ కాకుత్స్థో విధి దృష్టేన కర్మణ. చూడండి, పాద్యం, మరి అతిథులు వస్తే పూర్వం ఏం చేసేవారు? పాద్యం అంటే పాదములు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, పాద్యము అని చెప్పి అంటారు. తర్వాత అర్ఘ్యము, అర్ఘ్యము అంటే గౌరవప్రదంగా నీటిని అర్పించడం. తథా ఆతిథ్యం చకార, ఆ విధంగా ఆమె ఏం చేసిందంటే ఆతిథ్యాన్ని ఇచ్చిందట తన యొక్క అతిథులకు. ఏ విధంగా? సుసమాహిత అని చెప్పన్నారు. సుసమాహిత అంటే చాలా నిలకడ అయినటువంటి మనసుతోటి, ప్రశాంతమైనటువంటి మనసుతోటి వారికి పాద్యం ఇచ్చింది, అర్ఘ్యం ఇచ్చింది. తర్వాత అప్పుడు ఈ కాకుస్థ వంశజుడు అంటే రామచంద్రుడు శాస్త్ర నిర్దేశానుసారం అహల్య వారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని స్వీకరించాడు అని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఎప్పుడైతే రాముని యొక్క దర్శనం కలిగిందో అహల్య తన యొక్క పూర్వ పాప కల్మషం అంతటి నుండి కూడా పవిత్రురాలైందని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఆమెని స్థిరచిత్తంతో ఆమె రాముణ్ణి సేవించగలిగింది అనమాట. చూడండి, ఎందుకంటే భగవద్గీతలో మనకి చెప్పబడింది ఏమిటి? ఎవరైతే పూర్తిగా పాపపుణ్యముల నుంచి బయటపడతారో వారే భక్తియుత సేవ పట్ల ఆసక్తిని ప్రదర్శించగలరు. చూడండి, తేషాం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాః తే ద్వంద్వమోహ వినిర్ముక్త అని చెప్పి మనకు చెప్పబడింది. అదవుతుంది కదా. కాబట్టి మరి ఆమె ఎందుకని రాముడిని సేవించగలిగింది, రాముడికి ఆతిథ్యాన్ని ఇవ్వగలిగిందంటే ఆమె అన్ని తీవ్రమైనటువంటి పాపములు చేసినా సరే రాముని యొక్క దర్శన మాత్రం చేతనే ఆమె పవిత్రురాలైందనమాట. అందుకే ఆమె సేవించగలిగింది. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఏమంటారంటే భగవద్గీత 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో వివరించబడినట్లుగా ఏ వ్యక్తి అయితే పూర్తిగా తన యొక్క పాప ఫలితాల యొక్క ప్రతిఫలాల నుండి విముక్తుడవుతాడో, ఎవరైతే పూర్తిగా పుణ్యకార్యాల్లో నిమగ్నుడవుతాడో అతడు ఈ భౌతిక ప్రపంచం యొక్క ద్వంద్వాల నుండి బయటపడి తే ద్వంద్వమోహ వినిర్ముక్తాహ అని చెప్పన్నారు. బయటపడి అతడు ఏం చేస్తాడట? భగవంతుని యొక్క భక్తిత సేవలో కృష్ణుని యొక్క సేవ చేయగలుగుతాడు అని చెప్పి మనకి భగవద్గీతలో 9వ అధ్యాయం 2వ శ్లోకం యొక్క భాష్యంలో చెప్పబడింది అనమాట. అదవుతుంది కదా. 21వ శ్లోకం. పుష్పవృష్టిర్మహతి ఆసీద్ దేవదుందుభినిశ్వనైః గంధర్వాప్సరసాం చాపి మహాన్ ఆసీత్ సమాగమః. చూడండి ఏమైందో. వెంటనే శ్రీరామచంద్రునిపై పుష్పవృష్టి కురిపించబడిందట. వృష్టి అంటే ఏమిటి? వృష్టి అంటే వర్షము. ఏ వర్షం కురిసింది? పుష్పవర్షం కురిసింది. అయితే ఎలా కురిపించారట? దుందుబిలు మోగించారట. దుందుబిలు మోగిస్తూ, ఎవరు? దేవతలు దుందుబిలు మోగిస్తూ ఉంటే పుష్పవృష్టి కురిపించారట. అలాగే అక్కడ గంధర్వులు అప్సరసులు పెద్ద ఎత్తున గుమిగూడారట ఈ యొక్క సన్నివేశాన్ని తిలకిస్తూ. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ సమావేశమైనటువంటి గంధర్వులు అప్సరసులు వీరందరూ కూడా గానం చేయడం, నృత్యం చేయడం కూడా జరిగిందనమాట ఆ ప్రదేశంలో. 22వ శ్లోకం. సాధు సాధ్వితి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ తపోబల విశుద్ధాంగీం గౌతమస్య విషానుగాం. చూడండి, గౌతమస్య వశానుగాం. ఇంకేమంటున్నారు?
సాధు సాధ్వితి చెప్పుకున్నాం మనం. సాధు సాధు అంటే ఏమిటి, ఎప్పుడు చెప్తారు? సాధు సాధు అంటే హర్షించడం అన్నమాట. తప్పట్లు కొట్టడం అనేది భారతీయ సంస్కృతి కాదు. తప్పట్లు కొట్టడం అనేది విదేశీ విధానం. అంతకు పూర్వం మరి మన వాళ్ళు ఏం చేసేవారంటే సాధు 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 అని అనేవారు అన్నమాట, ఎవరినైనా హర్షించాల్సి వస్తే. కాబట్టి ఇక్కడ రామాయణంలో మనకు అనిపిస్తుంది వాళ్ళందరూ ఏమన్నారట, సాధు సాధ్వితి అంటే చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా చేశారు అని ఏం చేశారట, దేవతలందరూ కూడా అహల్యను గౌరవించారట ఆ విధంగా చెప్తూ. ఎందుకంటే ఆమె యొక్క శరీరం ఆమె చేసినటువంటి తపశ్శక్తి కారణం చేత పూర్తిగా పవిత్రమైంది. అందు కారణం చేత మళ్ళీ ఆమె గౌతముని యొక్క నియంత్రణలోకి వచ్చింది. అంటే గౌతముడు మళ్ళీ ఆమెను స్వీకరించాడు, పవిత్రులైంది కాబట్టి. ఎప్పుడైతే గౌతముడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, రామచంద్రుడు తన ఆశ్రమానికి వచ్చాడని చెప్పి వెంటనే అతడు కూడా ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు అనమాట. 23వ శ్లోకం. గౌతమో హి మహాతేజ అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాహ. గొప్ప శక్తివంతుడైనటువంటి గౌతముడు అహల్యతో చాలా ఆనందంగా ఏం చేశాడట, రామచంద్రుణ్ణి వేద నిర్దేశానుసారం పూజించాడట. మరి గొప్ప తపస్వి అయినటువంటి గౌతముడు ఆ తర్వాత ఏం చేశాడట, మళ్ళీ తన ఆశ్రమంలో తన తపస్సులను కొనసాగించడానికి వెళ్ళాడు అని చెప్పి అంటున్నారు. అంటే మళ్ళీ తన తపస్సులను కొనసాగించాడనమాట. 24వ శ్లోకం. రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః సకాశాద్ విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః. చూడండి, మరి మహర్షి అంటే గొప్ప మహర్షి అనేటువంటి గౌతముని చేత వేద నిర్దేశానుసారం శాస్త్ర విధులకు అనుసరించి అద్భుతమైనటువంటి పూజను స్వీకరించినటువంటి రామచంద్రుడు అక్కడ నుండి మిథిలా నగరానికి నిష్క్రమించాడు. చూడండి, ఈ ఘట్టం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఏ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు? మిథిలా నగరానికి వెళ్ళడానికి బయలుదేరారు వాళ్ళు, జనకుణ్ణి కలవడానికి. అదే కదా సన్నివేశం. కాబట్టి వారు ముందుకు వెళ్ళారట. 50వ అధ్యాయానికి చేరుకున్నాం, బాలకాండ. ఈ అధ్యాయం పేరు జనక మహారాజు విశ్వామిత్రుణ్ణి కలవడం. ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఎప్పుడైతే జనకుడు విశ్వామిత్రుడు, రాముడు మరియు లక్ష్మణుడు తన యొక్క మిథిలా నగరానికి వేంచేస్తున్నారనేటువంటి తెలుసుకుంటాడో, ఆయన ఏం చేస్తారంటే తన రాజభవనం నుండి శతానందునితో పాటుగా బయటకు వెళతాడు, వారిని గౌరవించడం కోసం. విశ్వామిత్రుడు జనకునికి రాముని గురించి తెలియజేస్తాడు. అలాగే తాము ఈ శివధనుస్సుని చూడడానికి వచ్చిన విషయాన్ని కూడా తెలియజేస్తాడనమాట. ఇప్పుడు ఆ విషయాల గురించి మనం చర్చిద్దాం. మొదటి శ్లోకం. తతః ప్రాగుత్తరం గత్వా రామః సౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటం ఉపాగమత్. తర్వాత వారు ఏ దిక్కుకి వెళ్ళారంటే ఈశాన్య దిక్కుగా బయలుదేరారట. అర్థవుతుంది కదా, ఈశాన్య దిక్కుగా వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. రాముడు మరియు సుమిత్రానందనుడు, సుమిత్రాతనుడు అంటే ఎవరు? లక్ష్మణుడు. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడిని ముందుంచుకొని జనకుని యొక్క యజ్ఞవాటిక వద్దకు చేరుకున్నారట. అదవుతున్నారుగా, యజ్ఞవాటం ఉపాగమత్, జనకుడు యజ్ఞం నిర్వహించేటువంటి వాటిక వద్దకు చేరుకున్నారు. ఇప్పటి వరకు వాల్మీకి మనకు భగవంతుని యొక్క పవిత్రీకరించేటువంటి స్వభావం గురించి తెలియజేశాడు. అంటే రామచంద్రుని యొక్క పవిత్రీకరించే స్వభావం ఎలాంటిది అంటే ఏమిటి? రామచంద్రుని యొక్క పవిత్రీకరించే స్వభావం అంటే ఎవరైతే ఒక్కసారి రామచంద్రుణ్ణి అంటే భగవంతుణ్ణి శరణ పొందుతారో వాళ్ళు అత్యంత పాపాత్ములైనటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని యొక్క సమక్షంలోకి వస్తారో వారు పవిత్రులు అవుతారనమాట. చూడండి, ఎంతటి పాపాత్ములైనప్పటికీ కూడా ఆ యొక్క లక్షణాన్ని మనకి ఇప్పుడు విశ్వామిత్రుడు తెలియజేయడం జరిగింది ఈ అహల్య వృత్తాంతంలో. మరి ఇప్పుడు తర్వాత మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మొదటి విషయం ఏం తెలుసుకున్నాం? భగవంతుని యొక్క పవిత్రీకరించేటువంటి స్వభావం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా రామచంద్రుడు అంటే నారాయణుడు శాశ్వతముగా ఆయన లక్ష్మీపతి అనేటువంటిది మనకి తెలియజేయడం కోసం ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే సీతాదేవి యొక్క పరిణయం ఏదైతే ఉందో దాని వైపుగా ఇప్పుడు వృత్తాంతం వెళుతుందనమాట.
కాబట్టి ఈ అధ్యాయం మనకు సీతాపరిణయం అనేటువంటి ఘట్టాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఈ 50వ అధ్యాయం. సరే చూద్దాం. 2వ శ్లోకం. రామస్తు మునిషార్ధూలం ఉవాచ సహ లక్ష్మణః సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః. రాముడు మరియు లక్ష్మణుడు ఋషి శార్ధూలం. ఋషి శార్ధూలం అంటే ఏమిటి? శార్ధూలం అంటే పులి అని చెప్పి, అంటే ఋషులలో పులి వంటి వాడైన విశ్వామిత్రుడితో ఈ విధంగా పలికారట రామలక్ష్మణుడు. ఏమని? ఈ జనకుడనేటువంటి మహాత్ముడు ఈ యజ్ఞం చేయడం కోసం సేకరించినటువంటి సంభారాలు ఏవైతున్నాయో అవి చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పన్నాడట. 3-4 శ్లోకాలు. బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినాం ఋషివాటాశ్చ దృశ్యంతే శకఠీ శతసంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యామహే వయం. చూడండి ఏమంటున్నాడు. ఓ గొప్ప భాగ్యశాలి అయినటువంటి బ్రాహ్మణుడా, ఎన్నో వేల మంది బ్రాహ్మణులు, అంటే వేదాధ్యయనంలో నిమగ్నమైనటువంటి ఎంతోమంది, కొన్ని వేల మంది బ్రాహ్మణులు, వివిధ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వివిధ ఆశ్రమాల్లో ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ సమావేశమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే ఈ ప్రాంతం కొన్ని వందల శకటాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. శకటము అంటే ఏమిటి? శకటము అంటే బండి, వాహనం అన్నమాట. అంటే ఇక్కడ వాతావరణం చూస్తే ఇక్కడ ఇన్ని బళ్ళు ఉన్నాయి, అంటే ఇక్కడ ఇన్ని శకటాలు ఉన్నాయంటే వేదాధ్యయనంలో మునిగినటువంటి కొన్ని వేల మంది బ్రాహ్మణులు, అలాగే ఆశ్రమాల్లో నివసించేటువంటి సాధువులు, వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞానికి వచ్చినట్టుగా ఉన్నారు. కాబట్టి మనం ఉండడానికి ఏదైనా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి రామలక్ష్మణుడు చెప్పడం జరిగింది విశ్వామిత్రుడితో. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే, జనక మహారాజు ఎంతోమంది ఋషులు ఆశ్రమాల్లో నివసించడానికి ఏర్పాట్లు చేశారట. ఇవన్నీ కూడా ఏమిటంటే మనం పూర్వం ఎక్కడ చర్చించుకున్నాం? దశరథుడు అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశాడో మనం చెప్పుకున్నాం. అంటే వచ్చేటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు అందరికీ కూడా విడిది ఏర్పాటు చేశారనమాట. వాళ్ళు ఉండడానికి అప్పటికప్పుడు కొత్తగా ఇల్లు నిర్మించారు. కాబట్టి ఇక్కడ జనకుడు ఏం చేశారట, ఈ వేల మంది ఋషులు ఉండడానికి ఆశ్రమాలు నిర్మించారట. ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి యజ్ఞాలు చేసినప్పుడు తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఏర్పాట్లు. ఎలాగైతే ఇప్పుడు దశరథుడు చూడండి, పుత్రేష్టి యజ్ఞం చేసినప్పుడు, సంతానం పొందడం కోసం పుత్రేష్టి యజ్ఞం చేశాడు కదా, అప్పుడు చేసినప్పుడు ఏవైతే ఏర్పాట్లు చేశాడో అలాంటివి ఇవి కూడా అని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ 2వ శ్లోకంలో చెప్పబడినటువంటి సంభారాలు అంటే వనరులు, యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఏమిటంటే ఈ బ్రాహ్మణులు మరియు ఋషులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇక్కడ వివరించారనమాట. కాబట్టి రాముడు విశ్వామిత్రుడిని విన్నవించుకుంటున్నాడు. ఏమని? మనం ముగ్గురం ఉండడానికి విడిగా ఏదన్నా ఒక ప్రదేశం ఏర్పాటు చేయండి, అంటే జనం అంతగా గుమిగూడిన ప్రదేశం కాకుండా కొంచెం ఏకాంతంగా ఉండే ప్రదేశం ఏదైనా ఏర్పాటు చేయండి అని అడుగుతున్నాడు. 5వ శ్లోకం. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే. రాముని యొక్క వాక్కులను విని విశ్వామిత్ర ఋషి వారు నివసించడానికి ఒక ఏకాంత స్థలాన్ని, నీటి వసతులు ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాడట. ఇక్కడ చూడండి, వివిక్తే సలిలాయుతే అని చెప్పన్నారు. సలిలాయుతే అంటే ఏమిటి? నీరు అందుబాటులో ఉన్న ప్రదేశం. కాబట్టి ఇక్కడ వివిక్తే అనే పదం శుద్ధమైనది అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. వివిక్తౌ పూత విజనౌ అని అమరకోశంలో చెప్పబడింది అనమాట. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఎలా వస్తుందంటే, రాముని యొక్క వాక్కులను విన్న తర్వాత విశ్వామిత్ర మహర్షి ఒక నీటి వసతులున్న పవిత్ర స్థలాన్ని ఎన్నుకున్నాడట. చూడండి, ఇది చాలా ముఖ్యం. ఒక పవిత్ర కార్యం చేయడానికి నీటి వసతి ఉండడం అనేది చాలా ముఖ్యం. అందుకే మనకి గొప్ప గొప్ప నాగరికతలన్నీ కూడా, తీర్థస్థలాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే వెలవడం జరుగుతుంది.
సముద్ర తీరాల్లో కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ, లేదా పెద్ద పెద్ద తటాకములు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, సరస్సులు ఉన్న ప్రాంతాల్లో కానీ ఉంటాయి. ఎందుకంటే నీరు అనేది అత్యంత ఆవశ్యకం అన్నమాట. అంటే నీరు లభ్యం కావడం అనేది పవిత్రతను సూచిస్తుంది. ఎందుకంటే ఏ పవిత్ర కార్యం చేయాలన్నా సరే, కనీసం ఆచమనం చేయాలన్నా సరే నీరు కావాలి కదా. అది ఉద్దేశం అన్నమాట. 6వ శ్లోకం. విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వాస నృపతిస్తథా శతానందం పురస్కృత్య పురోహితం అనిందితం ప్రత్యుజ్జఘామ సహసా వినయేన సమన్వితః. చూడండి, ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చాడనేటువంటి విషయం తెలిసిందో రాజు వెంటనే వినయంతో తన పురోహితుడైనటువంటి శతానందుణ్ణి తన ముందుంచుకొని వెంటనే ఆ ప్రదేశానికి వచ్చారట. శాస్త్ర నిర్దేశాలను అనుసరించి జనకుడు మరి అతడు ఇప్పటికే దీక్షితుడై ఉన్నాడు. ఏమిటి, అతడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఏదో యజ్ఞం జనకుడు. మరి ఎవరైతే యజ్ఞానికి కంకణం కట్టుకున్నవారు ఉన్నారో దాన్నే ఈ రోజుల్లో ఏమంటారు, పీటల మీద కూర్చోవడం అని చెప్పంటారు. ఏదైనా ఒక క్రతువుకి పీటల మీద కూర్చున్నప్పుడు ఏం చేస్తారు, చేతికి ఒక కంకణం కడతారనమాట. అంటే దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ క్రతువు చేయడానికి ఇతడు దీక్ష స్వీకరించాడు. మరి ఆ విధంగా దీక్ష స్వీకరించిన వారు కొన్ని నియమాలు ఉంటాయి, వాళ్ళు ఒక సరిహద్దును దాటి వెళ్ళకూడదు. అర్థవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జనకుడు ఈ తాత్కాలిక ప్రదేశం ఏదైతే ఉందో యజ్ఞవాటిక వద్ద దాన్ని దాటి అతడు బయటికి వెళ్ళలేదట. ఎందుకంటే అతడు యజ్ఞం చేయడం కోసం దీక్షను స్వీకరించాడు కాబట్టి. 7వ శ్లోకం. ఋత్విజోపి మహాత్మానస్ త్వర్ఘ్యం ఆదాయ సత్వరం విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతం. చూడండి, ఎవరైతే ఇక్కడ చెప్తున్నారు ఋత్విజులు ఎవరైతే ఉన్నారు, ఋత్విజులు అంటే ఎవరు, యజ్ఞం నిర్వహించేటువంటి బ్రాహ్మణులను ఋత్విజులు అని చెప్పి అంటారు. వీరందరూ కూడా మహాత్ములట. వారు కూడా వెంటనే ఏం చేశారట, అర్ఘ్యమును స్వీకరించారట. తగినటువంటి సందర్భానికి తగిన మంత్రాలను ఉచ్చరించారట. ఉచ్చరించి వాటిని విశ్వామిత్రునికి వైద ధర్మానుసారం వాటిని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా విధానాలు అన్నమాట. విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్ మంత్ర పురస్కృతం అని చెప్పన్నారు. మంత్ర పురస్కృతం అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు మంత్రాలను చదివారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ అర్ఘ్యం అనేటువంటి దాని యొక్క ప్రస్తావన వచ్చింది కదా, అది దేన్ని సూచిస్తుందంటే వారు విశ్వామిత్ర మునిని శాస్త్ర నిర్దేశాలను అనుసరించి వారు పూజించారట. అంటే శాస్త్రాల్లో ఒక అతిథిని పూజించడానికి కొన్ని విధులు ఉన్నాయి. అతిథి అంటే ఎవరు, ఆహ్వానించకుండా ముందు చెప్పకుండా వచ్చేటువంటి వాడిని అతిథి అని చెప్పంటారు. కాబట్టి అతిథిని పూజించడానికి కొన్ని శాస్త్ర విధానాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మంత్రాలు కూడా ఉచ్చరించారని చెప్పారు కదా, అది దేని సూచిస్తుందంటే మధుపర్కాన్ని తయారు చేయడాన్ని సూచిస్తుంది అని చెప్పన్నారు. 8వ శ్లోకం. ప్రతిగృహ్యతు తాం పూజాం జనకస్య మహాత్మనః పప్రచ్య కుశలం రాజ్ఞో యజ్ఞాస్య చ నిరామయం. చూడండి, మరి ఈ మహాత్ముడైనటువంటి జనకుడి నుండి గౌరవాన్ని స్వీకరించినటువంటి విశ్వామిత్రుడు ఆ రాజు యొక్క సంక్షేమం గురించి విచారించాడట. అలాగే తాను తలపెట్టిన యజ్ఞం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయా లేదా అని కుశల ప్రశ్నలు వేశాడు. ఎవరు, విశ్వామిత్రుడు. 9వ శ్లోకం. సతాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయ పురోదసః యథాన్యాయం తతః సర్వైః సమాగచ్చత్ ప్రహృష్టవత్. విశ్వామిత్రుడు అలాగే తనకు ఎవరైతే అర్ఘ్యాన్ని ఇచ్చినటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమం గురించి కూడా విచారించాడు. అలాగే అక్కడ ఋత్విజుల యొక్క సంక్షేమం గురించి, అలాగే ప్రధాన పురోహితుడైనటువంటి శతానందుని యొక్క సంక్షేమం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. తర్వాత ఒకరిగా శాస్త్ర నిర్దేశానుసారం వారందరూ కూడా ఏం చేశారంటే చాలా ఆనందంతో విశ్వామిత్రుని కలుసుకుని ఒకరి తర్వాత ఒకరు విశ్వామిత్రుని యొక్క సంక్షేమం గురించి విచారించారట. చూడండి, ఇదంతా కూడా ఎన్ని కట్టుబాట్లు ఉన్నాయో. 10వ శ్లోకం. అత రాజా మునిశ్రేష్టం కృతాంజలిర్ అభాషత ఆసనే భగవన్ ఆస్తాం సహైభిర్ మునిసత్తమై. అప్పుడు జనకుడు
ఏం చేశారట, కృతాంజలి. కృతాంజలి అంటే ఏమిటి? చేతులు జోడించి వినయంతో మహర్షికి అంటే మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రునితో చెప్పాడట, ఓ అత్యంత బలవంతుడా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆసనే భగవనాస్తం అని చెప్పన్నాడు. అంటే ఏమన్నాడు, ఓ అత్యంత శక్తివంతుడైనటువంటి ఓ ఋషి, దయచేసి ఈ మహాత్ములైనటువంటి సాధువులతో పాటుగా మీ యొక్క ఆసనాన్ని స్వీకరించండి, అంటే దయచేసి మీ ఆసనంపై కూర్చోండి అని చెప్పి అన్నాడనమాట. తర్వాత జనకస్యవచ శ్రుత్వా నిశసాద మహాముని పురోధారుత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః. జనకుని యొక్క మాటలను విని వెంటనే విశ్వామిత్రుడు కూర్చున్నాడు. మరి ఆ పురోహితుడు, తర్వాత ఋత్విజులు, రాజు మరియు మంత్రులు వారందరూ కూడా విశ్వామిత్రుడు సైగ చేసిన తర్వాత వారు కూడా కూర్చున్నారనమాట. చూడండి, ముందు రాజు ఏం చేశాడు, విశ్వామిత్రుడిని కూర్చోమన్నాడు. విశ్వామిత్రుడు కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ కూడా మీరు కూడా కూర్చోండి అని చెప్పాడు. ఇవన్నీ కూడా వైదిక కట్టుబాట్లు అనమాట. పెద్దవాళ్ళు కూర్చున్న తర్వాత చిన్నవాళ్ళందరూ పెద్దవారి యొక్క అనుమతి మేరకు కూర్చోవడం అనేటువంటిది అర్థమవుతుంది కదా. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరికి ఉన్నాయి? పెద్దవాళ్ళ కంటే అసలు పెద్దవాళ్ళకి కేటాయించిన కుర్చీల్లో వాళ్ళని కూర్చోనేవారు. ఎక్కడన్నా ఉందా గౌరవించడం ఉందా? బస్సుల్లో వాటిలో రాస్తుంటారు, పెద్దలకి లేకపోతే స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోండి. ఎవరు ఏం లేదు, ఆ గౌరవం ఎక్కడ ఉండదు. ఏదైనా మనం పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి కుర్చీలు వేసినా సరే ముందు యువకులు, పిల్లలు అందరూ వెళ్ళి కూర్చుంటారనమాట. అదే కదా పరిస్థితి. ఎందుకంటే ఎవరికి శిక్షణ లేదు, ఎలా గౌరవించాలో తెలియదు, ఆ కట్టుబాట్లు తెలియవు. 12వ శ్లోకం. ఆసనేషు యథా న్యాయం ఉపవిష్టాన్ సమంతతః దృష్ట్వా తు నృపతిస్తత్ర విశ్వామిత్రం అతాబ్రవీత్. ఎప్పుడైతే రాజు అందరూ కూడా సక్రమంగా వారి ఆసనాలను స్వీకరించారు, ఎవరి చుట్టూ అందరూ కూడా ఎలా కూర్చున్నారట, విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారట. అందరూ కూర్చున్నారని చూసిన తర్వాత అతడు విశ్వామిత్రునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరు? జనకుడు. చూడండి, మనకి ఎంత మర్యాద చెప్పారు ఇందులో, ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఇందులో. ఎలా గౌరవించాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నడుచుకోవాలనేటువంటిది. జనకుడు మాట్లాడుతున్నాడు విశ్వామిత్రునితోటి. అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైః కృత అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయ. చూడండి, ఈరోజు నా యజ్ఞం యొక్క వనరులు పూర్తయ్యాయి. దేవతల యొక్క కృప కారణంగా ఇది విజయవంతమైంది. ఈరోజు నేను మిమ్మల్ని దర్శించడం ద్వారా నా యజ్ఞ ప్రయోజనాన్ని పొందాను అని చెప్పి అన్నాడు. చూడండి, ఎవరిని దర్శించడం ద్వారా? విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణుల సహితంగా ఉన్నటువంటి విశ్వామిత్రుని దర్శించడం ద్వారా నా యజ్ఞ ప్రయోజనం ఈరోజు నెరవేరింది అని చెప్పి అన్నట. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మనకు తెలుసు జనకుడు చాలా గొప్ప సాక్షాత్కారం పొందినటువంటి భగవద్భక్తుడు. 12 మంది మహాజనుల్లో జనకుడు ఉన్నాడుగా, లేదా? ఉన్నాడు. ఆయన మహాజనుడు. అయినప్పటికీ ఆయన సాధు పురుషులతో సాంగత్యం యొక్క ప్రాముఖ్యతను బోధించాలనుకుంటున్నాడు. చూడండి, అంటే సాధువుల సాంగత్యం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిది, దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో 10వ అధ్యాయం 4-5 శ్లోకాల భాష్యంలో ఈ విధంగా ఆయన సారాంశంగా ఇచ్చారనమాట. వ్యక్తి ఎల్లప్పుడూ కూడా మనసు నియంత్రణలో ఉంచుకోవాలి. మనసును నియంత్రణలో ఉంచుకోవడం అంటే ఏమిటి? అనవసరమైన ఆలోచనలలోకి వెళ్ళనివ్వకూడదు మనసుని. దానిని ఏమంటారు? శమ అని చెప్పి అంటారు. చూడండి, శమోదమ తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పబడింది కదా. కాబట్టి అందులో శమము అంటే ఏమిటంటేనంట మనసు యొక్క తపస్సు. మనసు యొక్క తపస్సు ఏమిటంటే చెడు ఆలోచనల జోలికి వెళ్లకుండా ఉండాలి మనసు. దానిని శమము అని చెప్పి అంటారు. అంటే మానసిక ప్రశాంతత అంటారు దానిని. మనసు ప్రశాంతంగా ఉండడం అంటే ఏమిటంటే అనవసరమైన ఆలోచనలు లేకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వ్యక్తి చూడండి, ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి దాని గురించి ఆలోచించకూడదని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే తనకున్న సమయం అంతా కూడా ఎలా ధనం సంపాదించాలా అనేటువంటి ఆలోచనలతో గడపకూడదు. ఆ విధంగా చేస్తే ఆలోచన శక్తిని వృధా చేసుకున్నట్లే అని చెప్పి అంటున్నారు. చూడండి,
ఆలోచన శక్తిని వృధా చేసుకున్నట్లే. ఆ? మనసు మనుషుల యొక్క ప్రాథమిక అవసరం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం కోసం వినియోగించాలి మనసుని. మరి ప్రాథమిక అవసరం ఏమిటి మనుషులకు? అండ్ దట్ షుడ్ బి ప్రజెంటెడ్ అథారిటేటివ్లీ అని చెప్పి ఉంటున్నారు. మరి ఆ ప్రాథమిక అవసరాన్ని అధికారికంగా మనం ముందుంచాలి. ఈ ఆలోచన శక్తి అనేది చూడండి, శాస్త్రాలలో ఎవరైతే ప్రామాణికులు ఎవరైతే ఉన్నారో వారి సాంగత్యంలో మన యొక్క ఆలోచన శక్తి అనేది అభివృద్ధి చెందాలి. అంటే ఎవరు? సాధు పురుషులు మరియు ఆధ్యాత్మిక గురువులు. ఇంకెవరైతే ఎవరి ఆలోచన శక్తి అయితే బాగా ఉన్నతంగా అభివృద్ధి చెంది ఉంటుందో వారి యొక్క సాంగత్యంలో ఉంటే మన ఆలోచన శక్తి కూడా అది ఏమవుతుంది? చాలా చురుగ్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మరి జనుల యొక్క ఆలోచన శక్తి ఎందుకని ఇప్పుడు మందగించి ఉంది? కారణం ఏమిటంటే అందరూ కూడా దుష్ట సాంగత్యాన్ని స్వీకరిస్తారు కాబట్టి. త్యజ దుర్జన సత్సంగం భజ సాధు సమాగమం. ఎవరు చెప్తారు? చాణక్యుడు చెబుతాడు. ఎప్పుడు కూడా సాధువుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించాలి. ఆ విధంగా మన యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరగడం అంటే భౌతిక విషయాల గురించి కాదు, మన యొక్క ఆలోచన స్థాయి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించడం వలన. కాబట్టి ఈ విధంగా మనకి ఈ జనకుడు విశ్వామిత్రుని కలవడం అనే ఘట్టాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. రామచంద్ర భగవానుని చిత్తమైతే మళ్ళీ మరొక రోజు మనం ఈ చర్చను కొనసాగిద్దాం. అయితే రేపు స్మార్త సాంప్రదాయానుసారం రేపు రామచంద్ర విజయోత్సవం, దానిని విజయదశమి అని కూడా అంటారు. అయితే వైష్ణవ విధానం ప్రకారం సోమవారం నాడు, రేపు సాధారణంగా ఎక్కువ శాతం మంది చేస్తుంటారు. రామచంద్ర విజయోత్సవం ఏమిటంటే రేపటి రోజున హనుమంతుడు సీతాదేవి యొక్క జాడను తెలుసుకుని మళ్ళీ రాముని దగ్గరికి చేరుకుంటాడు, లంక నుంచి వెనుదిరిగి వస్తాడు. కాబట్టి సీత యొక్క జాడను తెలుసుకున్న ఆనందంతో రామచంద్రుడు అందరికీ కూడా ఒక ఉత్సవాన్ని చేస్తాడనమాట. అర్థమైంది కదా? దానినే శ్రీ రామచంద్ర విజయోత్సవం అని చెప్పి అంటారు. దానినే విజయదశమి అని కూడా అంటారు. ఎందుకంటే రకరకాల వర్గాల వాళ్ళు రకరకాల కారణాలతో దాన్ని జరుపుకుంటారు. వైష్ణవులు ఏ కారణంతో జరుపుకుంటారంటే ఈ విధంగా హనుమంతుడు విజయం సాధిస్తాడు. ఏమిటి విజయం? తనకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని ముగించి విజయంతో వెనక్కి వస్తాడు కాబట్టి విజయదశమి అని అంటాం దీన్ని. కాబట్టి రేపటి రోజున మనం రామచంద్ర విజయోత్సవాన్ని జరుపుకుంటాం. కాబట్టి రేపు ఆదివారం కూడా ఉదయం 10:30 గంటల నుండి మనకి భజనలు ఉంటాయి. తర్వాత 11:30కి ఈ రామచంద్ర విజయోత్సవం గురించి మనం రామాయణం నుంచి కొంత శ్రవణం చేస్తాం. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. सकल वंदे गुरश्री चरणारविंदम्.